కమలాదేవి చటోపాధ్యాయ 1903 నుండి 1988 సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు. భారతీయ హస్తకళల అభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన మహిళామణి. ఒకప్పుడు దేశ చరిత్రలో వెలిగిన చేనేత వస్త్రాల జిలుగు సొబగులను పరిశోధించి వాటి పెంపుదలకు కృషి చేసిన ఏకైక నారీమణి కమలాదేవి. ఈమె జన్మదినాన్ని పురస్కరించుకొని గూగుల్ ఏప్రిల్ 3, 2018న తన డూడుల్ని ఏర్పరచింది. కమలాదేవి మంగళూరుకు చెందిన సంపన్న సారస్వత్ బ్రాహ్మణ విద్వాంసుల కుటుంబంలో అనంతయ్య ధారేశ్వర్, గిరిజాబాయి దంపతుల 4వ కుమార్తెగా ఏప్రిల్ 3, 1903న జన్మించింది. తండ్రి మంగళూరు జిల్లా కలెక్టరుగా ఉండేవారు. తల్లి కర్ణాటకలోని ఉన్నత కుటుంబానికి చెందినది. కమలాదేవికి 7 ఏళ్ల వయలోనే 1910లో అకస్మాత్తుగా తండ్రి వీలునామా కూడా వ్రాయకుండా మరణించడంతో ఆస్తి మొత్తం సవతి సోదరుని పరమై కుటుంబం కష్టాల పాలయ్యింది. గిరిజాబాయికి ఆస్తి దక్కలేదు. తన బాధ్యతలను వీలైనంత త్వరగా తీర్చుకోవటానికి విధవరాలైన తల్లి కమలాదేవికి 14వ ఏట 1917లో కృష్ణారావుతో వివాహం జరిపించింది. 2 ఏళ్లలోనే 1919లో భర్త మరణించడంతో తను విధవరాలైంది. ప్రతిభాశాలి అయిన కమలాదేవి వితంతువుకు చదువు అనవసరమని అడ్డుకున్నా నిర్భీకతతో వారిని ధిక్కరించి చెన్నైలోని సెంట్ మేరీ పాఠశాలలో చేరి ఉన్నత పాఠశాల చదువు పూర్తి చేసింది. అక్కడున్నప్పుడే హరీంద్రనాథ్ చటోపాధ్యాయను పెళ్లాడి వితంతు వివాహం చెల్లదన్న వాదాన్ని తిప్పికొట్టింది. హరీన్, కమల దంపతులకు రామకృష్ణ చటోపాధ్యాయ అనే కొడుకు పుట్టాడు. వివాహం తర్వాత దంపతులు లండన్ చేరారు. కమలాదేవి బెడ్షోర్ కళాశాలలో చదివి సోషియాలజీలో డిప్లొమా అందుకొన్నది. హరీన్తో ఎక్కువ కాలం మనలేదు. కమలాదేవి దిక్కులేని ఒక మహిళను చేరదీసి కొడుకును చూసుకునే పనికి నియమించగా హరీన్ ఆమెతో వైవాహికేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అది తెలుసుకొన్న కమలాదేవి వివాహబంధాన్ని తెంపేసింది. వీరిద్దరి విడాకులు భారతదేశంలో చట్టపరంగా విడాకులు మంజూరు చేయబడిన తొలి సంఘటనల్లో ఒకటిగా నమోదయింది. స్వాతంత్ర్యోద్యమంలో ఈమె తల్లిదండ్రులు నాటి జాతీయ నాయకులైన మహదేవ గోవింద రనాడే, గోపాలకృష్ణ గోఖలే, రమాబాయి రనాడే, అనిబీసెంట్లతో సన్నిహితంగా ఉండేవారు. 1923లో మహాత్మా గాంధీ పిలుపు అందుకొని సహాయ నిరాకరణ ఉద్యమం సేనాదల్ సంస్థలో పనిచేసింది. పెక్కు విదేశాలలో పర్యటించి అక్కడి సంస్కరణలు, మహిళల స్థితిగతులు, విద్యాసంస్థలు మున్నగు వాటిని పరిశీలించింది. 1930లో గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. 1930లో జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని పోలీసులు అడ్డుకొన్నా ఎగురవేసిన సాహసనారి కమలాబాయి. ఈమె జయప్రకాష్ నారాయణ్, రామ్మనోహర్ లోహియాల సోషలిస్టు భావాల వ్యాప్తికి కృషి చేసింది. దేశ విభజనానంతరం ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన 50,000 మహిళలకు వసతి, ఆరోగ్య సౌకర్యం ఏర్పాటు చేసింది. సినిమా నటిగా అబూ హసన్ నాటకంలో హరీంద్రనాథ్ చటోపాధ్యాయతో పాటుగా నటిస్తున్న కమలాదేవి. ఆమె నటనలో కూడా దిట్ట. కమలాదేవి ప్రాచీన సంస్కృత నాటకాలను పద్మశ్రీ మహామాధవచాకియర్ వద్ద గురుకుల పద్ధతిలో అభ్యసించింది. నాటకాల్లోనే కాక వసంతసేన, తాన్సేన్ కె. ఎల్. సైగల్ సహనటుడు, శంకరపార్వతి 1943, దన్నాభగత్ 1945 సినిమాల్లో నటించి పేరు గడించింది. హస్తకళల అభివృద్ధిలో 1939లో ఇండియన్ ఉమెన్, జాతీయ నాటకరంగం మున్నగు రచనలు చేసింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సంగీత నాటక అకాడమీ, కేంద్ర కుటీర పరిశ్రమల ప్రదర్శనశాల, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మున్నగు సంస్థలకు శ్రీకారం చుట్టిన మేధావి కమలాదేవి. హస్తకళల ఆవశ్యకతను, సహకార సంస్థల ద్వారా సామాన్య ప్రజల సాంఘిక, ఆర్థిక ప్రగతి సాధించగలమన్న ఆశయంతో స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తర్వాత ఈమె విశేష కృషి చేసింది. సత్కారాలు. భారతదేశ గృహకుటీర పరిశ్రమల సముద్ధరణకు అవిశ్రాంతంగా చేసిన సేవలను గుర్తించి 1955లో పద్మభూషణ్, 1987లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ప్రభుత్వం గౌరవించింది. రామన్ మెగసెసే అవార్డు, శాంతినికేతన్ నుంచి దేశికోత్తమ సత్కారం అందుకొన్నది. కమలాదేవి చటోపాధ్యాయ తన 85వ ఏట అక్టోబర్ 29, 1988న తుదిశ్వాస వదిలారు.